నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ పునరుజ్జీవంతోనే హైదరాబాద్లో వరద సమస్య కట్టడి. 100 ఏళ్ల దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై న్యాయ పోరాటానికి బీఆర్ఎస్. ఈ నెల 11న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నాహాలు. సరికొత్త రికార్డు సృష్టించిన భారతీయ రైల్వే శాఖ. 354 బోగీలతో విజయవంతంగా ప్రయాణించిన గూడ్స్ రైలు. కుల్గాంలో ఎన్కౌంటర్, 2 సైనికులు వీరమరణం. 9వ రోజుకు చేరుకున్న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు. అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి పండుగ. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లలో రద్దీ నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఎంజీబీఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రధాన బస్టాండ్లలో కూడా రద్దీ భారీగా పెరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా నగరంకి నుంచి కూడా తమ స్వగ్రామాలకు వెళ్ళి సోదరులకు రాఖీ కట్టడానికి కూడా మహిళా మనులు అయితే ఇక్కడ నుంచి అయితే పల్లె బట్టలు పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు ఎంజీబీఎస్, తర్వాత జేబీఎస్ ప్రధాన బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా వివిధ జిల్లాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసినా చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసి వారికి ప్రయాణానికి సులువుగా ఉండేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసినని చెప్పి కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. కానీ 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో కూడా అందరూ కూడా నగరం నుంచి కూడా పల్లెబాట పట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంటే ఖచ్చితంగా రాఖీ తన సోదరులకు రాఖీ కట్టవచ్చు అని చెప్పి ఉన్న నేపథ్యంలో అయితే ఈరోజు అందరూ కూడా ఇటు జేబీఎస్ కానీ తర్వాత ఎంజీబీఎస్ కానీ అందరూ ఇక్కడికి రావడంతో కూడా ప్రయాణికులతో అయితే రద్దీ కిక్కిర్చిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే అదనపు బస్సులు వేసినప్పటికీ తర్వాత మహిళలు ఎక్కువగా వారి ఊర్లకు వెళ్తున్న తగు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇటు ఎంజీబీఎస్ నుంచి అయితే ఇటు నల్గొండ, తర్వాత వరంగల్, ఇటు ఖమ్మం ప్రధానంగా ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బస్సులు అదనంగా అయితే బస్సులు అయితే నడపడం జరిగింది. ప్రస్తుతం ప్రయాణికులతో కూడా ఏ బస్ నెంబర్ సంబంధించి కూడా బస్సులు నిల్చున్న సెకండ్లో కూడా బస్సు పూర్తిగా నిండిపోయి తర్వాత ఉన్న పరిస్థితి అయితే ఉంది చెప్పవచ్చు. ఇప్పటికే ప్రయాణికులతో రద్దీగా ఉండడంతో కూడా అదనంగా బస్సులు అయితే ఏర్పాటు చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. మరొక పక్క అధికారులకు సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పటివరకు అదనంగా బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని బస్సుల్లో స్పెషల్ బస్సు ఎక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఆ బస్సుల్లో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని కూడా కొంతమంది ప్రయాణికులు అయితే చెప్తున్నారు. కానీ మళ్ళీ రిటర్న్ అంటే ఎక్కడైతే ప్రయాణికులను ఆ జిల్లాల్లో వదిలి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఖాళీగా రావాల్సి ఉంటుంది కాబట్టి ఇది కేవలం స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. కాబట్టి అసలు ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా కూడా అయితే ఏర్పాట్లు చేసామని చెప్పి కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఎంత సేపుగా వెయిట్ చేసినప్పటికీ బస్సులు కొంతవరకు ఉన్నప్పటికీ భక్తులతో అయితే కిక్కిరిసిపోతున్నాయి, ఇటు ప్రయాణికులతో అయితే కిక్కిరిసిపోతున్నాయి. ఇటు తగు ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉన్నాయి, తర్వాత ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏ విధంగా ఉందనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు ఉండి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నేను మామనార్కి వెళ్ళాలి, వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అయినా సరే కానీ ఫుల్ రష్తో జనం చాలామంది ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది బాయ్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొన్ని సీట్ల కోసం అని కొంచెం వెయిట్ చేస్తున్నాను. అదనంగా బస్సులు ఏర్పాటు చేసినామని చెప్పి ఆర్టీసీలు అంటున్నారు. అక్కడ ఉన్నాయి ఎంతకు అట్లా బస్సులు అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే రాఖీ ఫెస్టివల్ కాబట్టి అందరూ తండలుగా జనాలు వెళ్తున్నారు కాబట్టి కొంచెం సేపు అయితే అన్ని బస్సులు రావచ్చు.
కాసేపు అయితే అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళొచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఊరు వెళ్ళాలి మునపర్తి. బస్సులు దొరకలేవు. చాలాసేపు వచ్చి మేము ఎంతసేపు మీరు? 8 గంటలకు వచ్చినాం. 8 బస్సులే దొరకలేవు. కొంతమంది ప్రయాణికులు అయితే బస్సులు లేవని చెప్పి కూడా చెప్తున్నారు. దాదాపు 8 గంటల నుంచి కూడా ఇక్కడే ఉండడం, తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పటికీ బస్సులు రాలేదని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడి చెప్పలేదు. ఎంతసేపు అమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? మేమన్నా మహబూబ్ నగర్ వెళ్ళాలి. 10 మినిట్స్ అయింది. అవును. ఇప్పటివరకు కొంతమంది ప్రయాణికులకైతే బస్సులకు లేకపోవడంతో అయితే కొంచెం వరకు ఇబ్బంది ఉందంటూ చెప్పుకొని అదనంగా బస్సులు ఏర్పాటు చేశాము. తర్వాత ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా తగు ఏర్పాటు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే చేస్తున్నారు. కానీ ప్రధాన బస్ స్టేషన్లో అయితే ఇదే విధంగా రద్దీ అయితే ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఇటు అధికారులు కూడా అంచనా మేరకు తర్వాత అదనంగా బస్సులు అయితే ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. ఇప్పటివరకు దాదాపు కొంతమంది పోయినప్పటికీ మధ్యాహ్నం తర్వాత కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్వగ్రామాలకు వెళ్ళి తమ సోదరులకు రాఖీ కట్టాలని అనుకున్న ఈ రాఖీ పండుగ సందర్భంగా అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం ఒక పక్క సంతోషం ఉంది. కానీ కొంతమందికి ఇంకా అందుబాటులో ప్రయాణికులకు కొంతవరకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ తర్వాత దాని తగ్గ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రయాణికులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. కరీంనగర్ బస్టాండ్లను రాఖీ పౌర్ణమి రద్దీ నెలకొంది. కరీంనగర్ రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. రీజియన్ పరిధిలో 1040 బస్సులుండగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా 440 బస్సులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిప్పుతున్నారు. అయినప్పటికీ బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుగు ప్రయాణంలో సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పుడే వచ్చిందా అంటే బస్సులు రద్దీగా ఉన్నాయా? ఎట్లున్నాయి? ఫుల్ ఉన్నాయి రచ్చి. మంచిర్యాలకి వెళ్తున్నాం. అంటే ఎట్లున్నాయి ఇక్కడ కర్నూలులో బస్సులు? బాగా రద్దీ బాగున్నది. సరిపోతున్నాయా బస్సులు? బస్సులు సరిపోతలేవు. అదే మరి ఇట్లా ఏం చేద్దాం? ఇంకా బస్సులు పెంచాలి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని నడిపే స్పెషల్ బస్సులకు టీజీఎస్ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 50% మేర పెంచినట్లు యాజమాన్యం ప్రకటించింది. రెగ్యులర్ బస్సుల్లో ఛార్జీలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది. ఈ నెల 11 వరకు నడిచే స్పెషల్ బస్సులకే సవరణ ఛార్జీలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో బోర్డులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో రద్దీ లేనప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం ఖాళీ బస్సులను త్వరితగతిన వెనక్కి తెప్పిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీస డీజిల్ ఖర్చులు నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో వరద నిర్వహణ సమస్యలకు మూసీ పునరుజ్జీవనమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలను మూసీతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాగునీరు, వరద నిర్వహణ, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను అధిగమించడం సహా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. వర్షాలతో నగరం అతలాకుతలమై జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే అత్యవసరంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో 100 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గురువారం రాత్రి హైదరాబాద్లో కురిసిన వర్షం తలెత్తిన ఇబ్బంది అధిగమించేందుకు అనుసరించాల్సిన చర్యలపై సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు. గురువారం రాత్రి నగరంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినందుకు గల కారణాలపై సీఎం ఆరా తీశారు. తక్కువ వ్యవధిలో భారీ వర్షం పడినప్పుడు జనజీవనం అస్తవ్యస్తమవుతోందని అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కేవలం 4 గంటల వ్యవధిలోనే కొన్ని చోట్ల 15 సెంటీమీటర్ల వర్షం
కురిసిందని, జూన్ నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16% వర్షపాతం ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కుండపోత వర్షం కురిసినప్పుడు అందుకు తగినట్లుగా అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నందున అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని రేవంత్ ఆదేశించారు. ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురికాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా పకడ్బందీ విధానం అమలు చేయాలన్నారు. అందుకోసం రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించడం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు, కాలనీలు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురికావని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లో అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని అధికారులను సీఎం ఆదేశించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీర్ ఆలం ట్యాంకు సహా ప్రతి చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానించాలని సీఎం సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. పాత నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పాతాచారుల జోన్ ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు వికారాబాద్, హైదరాబాద్కు తాగునీటిని అందించే సింగూరు డ్యాం ప్రమాదంలో ఉందనేది అవాస్తవమని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ అంజాద్ హుస్సేన్ స్పష్టం చేశారు. డ్యాం భద్రత పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని చెప్పారు. సింగూరుపై డ్యాం సేఫ్టీ అధికారులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రాజెక్టును పరిశీలించారు. మరమ్మతులకు గురైన ప్రదేశంలో కట్ట పటిష్టానికి ఇప్పటికే నిధులతో పాటు అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. డ్యాం నీటి సామర్థ్యం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏమీ చేయలేమని, వచ్చే వేసవిలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తామని అంజాద్ హుస్సేన్ తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత దాఖలైన ఫిర్యాదులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే శాసనసభాపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపైన బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో స్వయంగా కేసు దాఖలు చేయడానికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ లీగల్ సెల్ బృందం శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఎమ్మెల్సీల అనర్హతపై శాసనమండలి చైర్మన్కు ఆదేశాలివ్వాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. సమగ్రంగా పిటిషన్ సిద్ధం చేసుకుని సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్ చర్చించనున్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రత్యేకైన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాఖీ పండుగ వేళ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మహిళలకే పెద్దపీట వేస్తున్నట్లు రేవంత్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళంతా భాగస్వాములయ్యే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమంపై రాజీ పడేది లేదని పునరుద్ఘాటించారు. పవిత్ర రాఖీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ ప్రతి ఇంట్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. మహబూబాద్ జిల్లా రాంపురం అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచరిస్తున్నట్లు ఆనవాలు కనిపించడంతో పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాంపురం గ్రామానికి చెందిన పెద్ద సాంబయ్యకి చెందిన ఆవు వారం కింద తప్పిపోయి బుర్కం మడుగు ఒర్రె ప్రాంతంలో కళేబరంగా కనిపించగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్ఓ బృందం ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. ఆ విచారణలో పులి ఆవు మెడ భాగాన పట్టి చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు. ఆవు కళేబరం పక్కన పులి పాదముద్రలను గుర్తించారు.
రాంపురం పరిసర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. శివారు అటవీ ప్రాంతంలో పులి ఆవుపై దాడి చేసినట్లు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్ గా అక్కడ మన బీట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ రెగ్యులర్ ఆపరేషన్ లో భాగంగా కొంచెం పులి ఆవు మీద ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సో రాంపూర్, ససన్పల్లి అండ్ పునుగొండ్ల, ఉట్టాయి విలేజెస్, కన్నగాని విలేజెస్ అందరూ కొంత ఒక 1 week 10 days వరకు వాళ్ళ పశువులు అడవిలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అండ్ పులి కూడా ఎటువంటి విధమైన హాని కలిగించవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందింది. చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన ముద్దసాని అఖిలకు ఈ నెల 6న వివాహం జరిగింది. పెళ్లైన ఉన్నత చదువులు కొనసాగించాలన్న ఆకాంక్షతో తిమ్మాపూర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ ప్రవేశ పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా బైకును లారీ ఢీ కొట్టడంతో అఖిల అక్కడికక్కడే మరణించింది. కళ్ల ముందే భార్య మరణించడంతో భర్త గుండెలు పగిలేలా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. మేడ్చల్ మెడిసిటీ మెడికల్ కళాశాలలో గంజాయి కేసులో కొత్త కోణం బయటపడింది. 3 ఏళ్ల నుంచి వైద్యులు గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తేలినట్లు హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కొంతమంది మెడికోలు గంజాయి వాడినట్లు ఈగల్ టీం గుర్తించిందని వెల్లడించారు. సీనియర్లే జూనియర్లకు గంజాయి అలవాటు చేసినట్లు గుర్తించామన్నారు. మెడికోలకు గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ బొల్లారం హరాఫత్ అలీఖాన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఒక 26 మెంబర్స్ కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ మేము వాళ్ళు రెగ్యులర్ గా అతని దగ్గర గాంజా పర్చేజ్ చేసి కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి మాకు ఇన్వెస్టిగేషన్ లో తెలిసి వచ్చింది. దాని మీద మేము వాళ్ళందరినీ కాలేజీని యాజమాన్యంతో సహా పేరెంట్స్ తో సహా పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. ఈ అల్ఫత్ రెగ్యులర్ గా బీదర్ వెళ్లి జరీనా బాను అనే ఆమె ఇరానీ గల్లీలో ఉంటది. ఆమె దగ్గర రెగ్యులర్ గా గాంజా తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ గా అమ్ముతుంటాడు. ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీని మీద వాళ్ళని జైలుకు పంపడం జరిగింది. హైదరాబాద్లోని చంపాపేటలో 2 దుండగులు ఓ వృద్ధురాలని బెదిరించి 10 తులాల బంగారం, డబ్బులు దోచుకెళ్లారు. వరలక్ష్మి భర్త ఏడాది క్రితం మృతి చెందడంతో ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. కుమారులు పక్క వీధిలో ఉండటంతో అతను చూసి చోరీకి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 3 రోజుల క్రితం వెండి పట్ట గొలుసులు, గత నెలలో వాషింగ్ మెషిన్, మోటార్ను ఎత్తుకెళ్లారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్కౌంటర్లో 2 సైనికులు అమరులయ్యారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సందర్భంగా గత రాత్రి నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో 4 సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో 2 వీర మరణం చెందినట్లు చెప్పారు. అమరులను చినార్ కార్ప్స్కు చెందిన లాన్స్ నాయక్ ప్రీత్ పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్గా గుర్తించారు. దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో భాగంగా వారు చేసిన అత్యున్నత త్యాగాన్ని చినార్ కార్ప్స్ గౌరవిస్తుందని, వారి సాహసం, అంకితభావం తమకు స్ఫూర్తిదాయకమని సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం ఓ పోస్ట్ పెట్టింది. వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. సైన్యం చేపట్టిన ఆపరేషన్ అఖాల్ 9వ రోజుకు చేరినట్లు పేర్కొంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సైనిక అధికారులు తెలిపారు. ముష్కరుల అధునాతన ఆయుధాలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి ఉన్నట్లు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి చాలా రోడ్లు నాలాలుగా మారాయి. రోడ్లపై మోకాల్లోతు వరకు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్లోని చాలా ప్రాంతాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంచకుయన్ మార్గ్, మధురా రోడ్, శాస్త్రి భవన్, ఆర్కేపురం, మోతీబాగ్, కిద్వాయ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా రోడ్లపై నిలిచింది. గత రాత్రి 11 గంటల నుంచి మొదలైన వర్షం ఈ ఉదయం వరకు కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ, మధ్య ఢిల్లీ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారతీయ రైల్వే శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతి పొడవైన గూడ్స్ రైలును పట్టాలపైకి తీసుకొచ్చింది. రుద్రాస్త్రగా నామకరణం చేసిన ఈ రైలుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్ నుంచి ఈ గూడ్స్ రైలును ప్రారంభించారు. గంజ్ కవాజా స్టేషన్ నుంచి పలాము మార్గం మీదుగా ధన్బాద్ డివిజన్లోని టోరీ శివపురి వరకు నడిపారు. 4.5 కిలోమీటర్ల పొడవుండే ఈ రైలు ఆసియాలోనే అత్యంత పొడవైన సరకు రవాణా రైలని అధికారులు వెల్లడించారు. సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని నడిపేందుకు మొత్తం 7 ఇంజిన్లు ఉపయోగించారు. ఇందులో 354 బోగీలు ఉన్నాయి. సరకు రవాణాను పెంచడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్లు తూర్పు మధ్య రైల్వే వెల్లడించింది.